13 అనీష్ తన ఇంటి పెరట్లో వాడిపోయిన ఒక చిన్న మొక్కవైపు చూస్తూ దిగులుగా కూర్చున్నాడు. స్కూల్లో తన స్నేహితుడు రిషితో గొడవపడటంతో అతని మనసు కూడా ఆ మొక్కలాగే వాడిపోయింది. ఆ బంధం మళ్లీ చిగురిస్తుందో లేదో అని అతను ఆందోళన చెందుతున్నాడు. అప్పుడే అతని అమ్మమ్మ వేదిక అక్కడికి వచ్చారు. ఆమెకు మొక్కలన్నా మనుషులన్నా చాలా ఇష్టం. అనీష్ బాధను చూసి ఆమె దగ్గరకు వచ్చి, అనీష్, ప్రతి మనిషి హృదయంలో ఒక అనుబంధాల తోట ఉంటుంది. మనం ఇతరులతో ప్రవర్తించే తీరే ఆ తోటకి పోసే నీరు అని చెప్పారు. మనం ఎవరినైనా ఒక మాట అంటే లేదా వారిని బాధపెడితే అది తోటలో నీరు లేక నేల ఎండిపోయినట్లు అవుతుంది అని వేదిక వివరించారు. ఒక పొరపాటు వల్ల వచ్చే ఆ ఎండను తట్టుకోవాలంటే మనం కనీసం 20 సార్లు మంచి పనులు చేయాలి. అంటే 20 నుండి 1 నిష్పత్తిలో మనం మంచిని పెంచాలి. అనీష్ ఆశ్చర్యంగా వింటున్నాడు. అమ్మమ్మ, ఆ తోటకి నీరు ఎలా పోయాలి అని అడిగాడు. దానికి 6 రకాల పద్ధతులు ఉన్నాయి అనీష్ అని వేదిక చెప్పారు. మొదటిది, అవతలి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినడం. రెండోది, ఎప్పుడూ మర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడటం. వేదిక కొనసాగిస్తూ, మూడవది, మనమిచ్చిన మాటమీద నిలబడటం. చిన్న మాట ఇచ్చినా దాన్ని తప్పకూడదు. మాట తప్పితే మొక్క వేర్లు దెబ్బతింటాయి. మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అదే 4వ సూత్రం అని చెప్పారు. ఇక 5వది, మన మనసులో ఏముందో, మనం ఏం ఆశిస్తున్నామో స్పష్టంగా చెప్పడం. అస్పష్టమైన అంచనాలు బంధాలకు తెగులు లాంటివి. అందుకే మనం ఏం కోరుకుంటున్నామో అవతలివారికి ముందే తెలియజేయాలి అని వేదిక అనీష్ కళ్లల్లోకి చూస్తూ చెప్పారు. చివరిది మరియు అతి ముఖ్యమైనది, క్షమాపణ చెప్పడం అని వేదిక నొక్కి చెప్పారు. మనం తప్పు చేసినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా క్షమించమని అడగాలి. అది వాడిపోయిన మొక్కకు ప్రాణం పోసే సంజీవనిలాంటిది. అనీష్ తన మనసులోని తోటను తలుచుకున్నాడు. రిషితో జరిగిన గొడవలో తాను మర్యాద తప్పానని అతను చెబుతున్నది వినలేదని గ్రహించాడు. తన అహంకారం వల్ల ఆ బంధమనే మొక్క వాడిపోయిందని అతనికి అర్థమైంది. అమ్మమ్మ, నేను ఇప్పుడే వెళ్ళి నా తోటను మళ్లీ చిగురింపజేస్తాను అని అనీష్ ఉత్సాహంగా చెప్పాడు. వేదిక నవ్వి, వెళ్ళు అనీష్, 20 డిపాజిట్లు మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండు అని దీవించారు. అనీష్ వెంటనే రిషి ఇంటికి బయల్దేరాడు. అనీష్ రిషిని కలిసి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు. తన తప్పును ఒప్పుకుని రిషి మాటలను ఓపిగ్గా విన్నాడు. వారి మధ్య మళ్లీ నవ్వులు పూశాయి. అనీష్ నేర్చుకున్న ఈ అనుబంధాల తోట పాఠం అతని జీవితాంతం గుర్తుండిపోతుంది.